సార్ నమస్తే అండి. సో నిన్న రాత్రి ఈ అరవింద్ నగర్ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప కేఫ్ దగ్గర నలుగురు ఫ్రెండ్స్, ఒకతను రాజా, మరి ఆయనతో పాటు సోహెల్, అక్రమ్ అండ్ అజయ్, వీళ్ళందరూ కూడా కలిసి మందు తాగుతూ అక్కడ మాట అనుకొని దాంట్లో అజయ్ అనే అతను రాజా అనే వ్యక్తిని స్టాప్ చేయడం జరుగుతుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి నైఫ్తో స్టాప్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోతాడు. పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆయన్ని హాస్పిటల్కి జాయిన్ చేయించడం జరుగుతుంది. అతను కూడా ఇక్కడ జీజీహెచ్లోనే క్రిటికల్గా ఉన్నారు అండ్ వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదే టైంలో మన టీమ్స్ ఈ ముద్దాయి రాజా కోసం సర్చ్ చేసినప్పుడు అజయ్ కోసం సర్చ్ చేసినప్పుడు అతను అబ్స్కాండ్ అయి ఉన్నారు. సో ఈరోజు మార్నింగ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని బేసిస్ మీద ఈ టీవీ టవర్ ఏరియాలో అతను ఉన్నారని. సో అప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బాబా అనే ఒక డ్రైవర్ని బాబా అనే ఒక ఆటో డ్రైవర్ని కూడా అతను స్టాప్ చేసి అక్కడి నుంచి అబ్స్కాండ్ అవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా మన వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ టీము ఆ బాబాకి బాగా ప్రీవియస్ ఇంజరీ అవ్వడం వల్ల అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అతను కూడా అండర్గోయింగ్ ట్రీట్మెంట్ కుమార్ హాస్పిటల్లో అతను కూడా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇలాగున్నప్పుడు మరీ మల్టిపుల్ కొన్ని ఎక్కువ టీమ్స్ పెట్టి మేము సైమల్టేనియస్గా వెంటనే రెండు హత్యాయత్నాలు కేసులు, 2 స్టాబింగ్ కేసెస్లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇంకా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అది పెంచి మనము అతని కోసం సెర్చ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో అతనికి ముందు ప్రీవియస్గా కూడా కొన్ని క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇంత వైలెంట్గా ఫెరోషియస్గా కూడా దగ్గర పోయిన వాళ్ళ మీద అటాక్ చేయడం కూడా జరుగుతుంది. సో 2 టౌన్ సిఏ గారు వాళ్ళు హెడ్ చేస్తున్నటువంటి ఒక టీంకి అతను స్పాట్ అవ్వడం జరుగుతుంది ఆకుతోటపల్లి అవుట్స్కర్ట్స్లో. అక్కడ 2 టౌన్ సిఏ గారు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను మళ్ళీ 2 టౌన్ సిఏ గారి మీదనే అటాక్ చేయడం జరుగుతుంది. సో ఇనిషియల్గా అతను గాల్లో కూడా ఓపెన్ ఎయిర్లో కూడా ఫైర్ చేస్తారు, బట్ స్టిల్ హీ వాజ్ ట్రైంగ్ టు అటాక్ హిమ్. సో సబ్సిక్వెంట్గా అతనికి 2 టౌన్ సిఏ గారికి కూడా లెఫ్ట్ దీంట్లో ఇంజరీ కూడా కట్ కూడా అయ్యి ఉంది అండ్ ఇమీడియట్గా 2 టౌన్ సిఏ గారు అతనికి కాల్ మీద కూడా ఫైర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి నేర చరిత్ర ఉండి ఇద్దరు వ్యక్తుల మీద వెంటనే స్టాప్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఇలాగా అటాక్ చేసినటువంటి వ్యక్తి మీద చట్టపరంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇతనికి కన్విక్షన్ వచ్చేటట్టు కూడా అతి తొందరలో కన్విక్షన్ వచ్చేటట్టు కూడా మేము ట్రయల్ ప్రాసెస్ కూడా మనం ఫాలోఅప్ చేసుకొని అతనికి కన్విక్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం. అది మాత్రమే కాకుండా అతనికి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి అసెట్స్ ఏమున్నాయి దానికి కూడా ఫ్రీజ్ చేయమని చెప్పి ఆస్తులు కూడా జప్తు చేయడానికి గవర్నమెంట్ కూడా మేము రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అతను కొన్ని టాటూస్ అన్ని కూడా బాడీ మీద కూడా కొన్ని టాటూస్ ఉన్నాయి. సో బేసికలీ మందు తాగుతూ బయట తిరుగుతూ చోరీలు చేసుకొని 2 వీలర్స్ అన్ని చోరీలు చేసుకొని ఆ డబ్బుతో జల్తా చేస్తున్న ఒక బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి అతను. సో దాని రిలేటెడ్ అతను కొన్ని టాటూస్ అన్ని కూడా అతని బాడీ మీద మాకు కనపడుతుంది. సార్ పబ్లిక్ ఏమైనా మెసేజ్ ఇస్తారు? నిన్నటి నుంచి అతను కత్తితోనే తిరుగుతున్నాడు, ఒకే కత్తితో 3 దాడి చేస్తాడు కదా, ఎలాంటి చట్టాన్ని ఇట్లాగా ఉల్లంఘించి ఇలాగా బిహేవ్ చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు అనేది క్లియర్గా తెలుస్తుంది. సిబ్బంది కూడా పోలీస్ మీదకి ఒక సిఐ స్థాయి అధికారి మీద ఒక సిఐ స్థాయి అధికారి మీద దాడి చేశారు. అంత ఫెరోషియస్గా అతను ఉన్నారు కాబట్టి అతని మీద మనము సిఐ కూడా అక్కడ ఇమీడియట్గా అతని మీద సెల్ఫ్ డిఫెన్స్ కింద ఫైర్ చేయడం జరిగింది. మాత్రమే కాకుండా ఈ కేసులో కూడా మనము ఇప్పుడు 2 కేసెస్ ఆఫ్ 307 అన్న నైట్ ఒకటి జరిగింది, అత్యాయత్నం ఈరోజు మార్నింగ్ కూడా ఒకటి జరిగింది. ఇద్దరు అమాయక ప్రజల మీద, ప్లస్ ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఇన్స్పెక్టర్ మీద కూడా అటాక్ జరిగింది. ఈ 3 కేసెస్లో మనము ట్రయల్ ప్రాసెస్ ఫాలోఅప్ చేసి అతి తొందరలో అతనికి
కన్విక్షన్ వచ్చేటట్టు మేము చూస్తాం. ఏ ఆధారంగా మీరు అది ఏ ఆధారంగా మీరు చెప్తున్నారు? అతని మీద ఎటువంటి గాంజా కేసు కూడా లేదు. మీరు ఏ ఆధారం మీద చెప్తున్నారు? నా స్టాటిస్టిక్స్ అయితే అట్లాగే చెప్పట్లేదు. లాస్ట్ ఇయర్ క్రైమ్, ఈ ఇయర్ క్రైమ్ చూస్తే అది నిన్నటి దినం రాత్రి 7:30 సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర చాకల రాజా అని అతన్ని దేవరకొండ అజయ్ అండ్ చౌహాన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహెల్ A1 వచ్చేసి అజయ్, A2 సోహెల్, A3 అక్రమ్ ఈ ముగ్గురు కలిసి చాకలి రాజా అనే వ్యక్తిని రాత్రి నిన్న పొడిచినారు కత్తితోటి. హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ మేరకు కేసు 307 కేసు రిజిస్టర్ చేసినాం. 274/25 అండర్ సెక్షన్ 307 కేసు రిజిస్టర్ చేసాం. అతన్ని పట్టుకునే కానీ నేను, మా ఎస్ఐ గారు అండ్ మా సుధాకర్ కానిస్టేబుల్ అండ్ రఘు పాండవ ఒక 5 మంది స్టాఫ్ ఒక ఆటోలో పోయినాం. మా ఇంటిలో ఈరోజు ఉదయం అతను పట్టుకునేకి రాత్రి పొడిచాడు. అతను 307 కేసు ముత్తాయి సరే ఫెరోసిస్గా ఉన్నాడు. అంగా ఇది చేస్తాడని ఇమీడియట్గా పట్టుకొని రిమాండ్ పెట్టాలనేసి ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మరు బాబా అని ఒక ఆటో డ్రైవర్, అతను మరుకొమ్మ కాలనీ ఏరియాలో ఉంటాడు. అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకొని టీవీ టవర్ పక్కన శికారి కాలనీ ఉంటుంది, ఆ ఏరియాలోకి పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడున్నాడని సమాచారం మేరకు పోయినాము. మేమంతా రౌండ్ చేసినాం. అతన్ని రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్గా వాడికి అంటే అజయ్ A1 అజయ్కి ట్రేస్ అయినాక నన్ను పట్టుకునే వస్తావరా అని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో పొడిచాడు. ఎగ్జాక్ట్లీ కడుపులో పొడిస్తేనే అతనికి ఆ పెద్ద పేగులు బయటకు వచ్చాయి. మేము పట్టుకునే ఇమీడియట్గా మేము వచ్చి ఒక 20 మీటర్స్ దూరంలో పట్టుకునే ప్రయత్నం చేస్తే అంతలోకి ఆ పక్కన లేడీస్ ఉన్నారు శికారుల్లో, వాళ్ళని కూడా పొడిచే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఎమ్మడించుకొని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని కత్తి చూపించుకుంటా ఇట్లా అందరినీ ఇలా పొడుచుకుంటా పోయినాడు. మేము ఇంకా మా స్టాఫ్ అంతా వచ్చేప్పుడు రఘు అని కానిస్టేబుల్ వచ్చే ప్రయత్నం చేసిన అతను కూడా పొడిచేకపోయినాడు. కాకపోతే అతను తప్పించుకుపోయినాడు. ఎమ్మడి చెట్ల కాడ అది చెరువు ఉంది, ఆ చెరువులో దూకి వెళ్ళిపోయింది లోపలికి ఆ చెట్ల పొదల్లో. మేము అందరూ వెతికినా కనపడలేదు. మరి ఒక గంటకి అది జరిగిన 8:30-9 అయింది. మేమంతా మరి మా స్టాఫ్ను కొంతమంది పిలిపించుకొని అది ఎలాగైనా మరి పట్టుకోవాలని చెప్పేసి మరి ముందు పోతే ఆకుతోటపల్లి అక్కడ నుంచి కొద్ది దూరం ఉంది, అంతా 1 కిలోమీటర్ 1.5 ఉంటుంది. ఆకుతోటపల్లి అవుట్ కట్స్లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉంది వెనకాల, ఆకుతోటపల్లి వెనకాల అంటే కందుకూరుకి మధ్యలో చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట గడ్డి కూడా ఉంది, పసులు గడ్డి పెంచినారు తోటలో. అక్కడ మాకు ట్రేస్ అయినాడు. ఇమీడియట్గా పట్టుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో లోపలికి పోయినాడు. ఇంకా అవుట్ సైడ్ బయటికి వచ్చేకి లేదు. ఆడ పక్క మా వాళ్ళని పెట్టిన మేమంతా ఒక 5-6 మంది దాకా మా స్టాఫ్ ఒక 10 మంది దాకా ఉన్నాం. అంతా చుట్టూ చేసినాము. చుట్టూ రౌండ్ చేసిన తర్వాత నేను లోపల పోయి అజయ్ బయటికి రాన్నా కూడా రాలే. మనిషి కనపడదు, అంత దట్టంగా ఉంది. చెరుకు తోట మాదిరి ఉంది తోట, చెరుకు తోటే. మేము నేను దగ్గర పోయినాను, అనుకున్నాడు. సెకండ్ కత్తి తీసుకుని ఇటు వేసాడు. పొద్దున ఏ కత్తి వాడినాడు, నిన్న ఏ కత్తి, ఆ కత్తి పట్టుకొని వాడుతున్నాడు. సెకండ్ ఇట్లా వేసేసినాక ఆగరంటే కొద్దిగా ముందుకు మరి ఆ చెరుకు తోటలో కనపడలేదు మగం. మరి రెండోసారి పొడిచేకి వస్తే నేను నా వెపన్ ఇలా పెట్టుకున్నాను. ఆ వెపన్ తోటి మోకాళ్ళకి అతని కుడి మోకాళ్ళకి బుల్లెట్ దించా కొట్టేసరికి ఆ బుల్లెట్ కుడి మోకాల నుంచి బయటకు వచ్చేసినాడు. అప్పుడు అతను ఆగిపోయినాడు పూర్తిగా, ఇంకా ముందు పోలేని పరిస్థితి. మా స్టాఫ్ చుట్టుపక్కల మా స్టాఫ్ చుట్టూ ఉంది. ఇంకా వాళ్ళకు కూడా వినపడకోకుండా మేము లోపల అంత మధ్యలో అంత ఇదిగా ఉంది. రాను అంటే వాళ్ళు వచ్చాక మా నా కాడకు వచ్చాక 1 minute 1.5 minutes 2 minutes పట్టింది. అది ఆ మూటి నుంచి ఆ ఇటు నుంచి అతను అటు సైడ్ పోయినా ఇటు పక్క పడుకున్నాను. తర్వాత మా వాళ్ళు వచ్చేలకే పట్టుకొని ఇంకా ఇక షిఫ్ట్ చేసేసి అది అయితే మాకు కనపడలేదు. కాన్షియస్లో ఉన్నాడు, ఫుల్ కాన్షియస్లో ఉన్నాడు. తెలుసు. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిపారు? నేను 2 rounds. అజయ్కి ఏమైనా బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్ బ్యాక్గ్రౌండ్? ఇంతకుముందు ప్రీవియస్గా దొంగతనం కేసు ఒకటి ఉంది, కొద్దిగా అల్లరి చిల్లరగా తిరిగేవాడని సమాచారం.
సార్ ఇప్పుడు గంజాయి సేవించారా మధ్య లేదు అది అయితే గంజాయి అనేది మాకైతే రాలేదు. ప్రతిఘటించారా అంటే మీ దగ్గర తుపాకీ ఏమైనా లాక్కునే ప్రయత్నం చేయడం లేదు, చేయలేదు. ఇతని చేతిలో ఎంతమంది గాయపడినారు ఇప్పటి వరకు? ఇప్పటికి 2 గాయపడినారు. నిన్న చాకల్ రాజేంద్ర నైట్ 7:30 అప్పుడు, ఉదయం 8:30 అప్పుడు బాబా అని ఆటో డ్రైవర్, ఇద్దరికి సీరియస్. నాతో పాటు ముగ్గురు. మా కానిస్టేబుల్ ఎస్కేప్ అయినాడు, లేకపోతే పొద్దున మా కానిస్టేబుల్ కూడా ఇంజురీ కావాలి. రఘు అనే కానిస్టేబుల్కి ఎస్కేప్ అయినాడు. ఆ పట్టుకునే ప్రయత్నం చేసినాం ఉదయం కూడా, కానీ అక్కడి నుంచి ఎస్కేప్ వెళ్ళిపోయినాడు. తర్వాత మరీ అదే మా టాస్క్ అట్లే వెళ్ళిపోతా ఉన్నాం. లొకేషన్ పెట్టుకుంటా అతను ఎక్కడున్న ఇన్ఫార్మర్ పోతా ఉన్నాం. మరి ఉప్పరపల్లి క్రాస్ కూడా వెతికినాం. దగ్గర 2-3 అవర్స్ సర్చ్ చేసిన తర్వాత మాకు ఆడ చెరుకు తోట ఆ ఏరియాలో ట్రేస్ అయింది, ఆకుతోటపల్లి వెనకాల. అప్పుడు అసలు ఆ తోటలో లోపల వాడు దాక్కునేది కూడా మాకు అంత గుర్తించలేదు. దగ్గరికి పోయినా కూడా ఇట్లా లేచాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.